మజిల్ బిల్డింగ్ చేయాలి అంటే ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, అండ్ బయట కనిపిస్తున్న ప్రోటీన్ షేక్స్ కావచ్చు, ప్రీ వర్కౌట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా మేము తీసుకోవాలా వద్దా? ఫస్ట్ ప్రోటీన్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు మజిల్స్ కావాలి అంటే ప్రోటీన్ తీసుకోవాల్సిందే. అది ఎక్స్టర్నల్గా సింథటిక్ ప్రోటీన్స్, మీరు అనేది అది ప్రోటీన్ షేక్స్ అంటే సింథటిక్ ప్రోటీన్స్ అనమాట, బయట కూడా తయారు చేసి డబ్బాలు అమ్ముతున్నాడు. లేదా న్యాచురల్ ప్రోటీన్స్, ఎగ్స్, ఫిష్, సాల్మన్, చికెన్, ఇట్లాంటివన్నీ. వాట్ మ్యాక్సిమం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ న్యాచురల్ ఆర్గానిక్. సో చికెన్ తింటాను తప్పలేదు. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, ఎగ్స్ ఆర్ సోయా, వీటన్నిటిలో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ఇట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది, నో ప్రాబ్లం. ఎన్ని తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మీ మజిల్ ఎంత గ్రో అవ్వాలని దాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా ఒక మెట్రిక్ తీసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అనుకోండి. నా వెయిట్ ఇప్పుడు 75. సో 75 గ్రామ్స్ పడాలి నాకు. పడితే దట్ ఈస్ నార్మల్. దిస్ ఇస్ నాట్ ఫర్ వర్కౌట్, దిస్ ఇస్ ఫర్ మై నార్మల్ డైలీ సస్టెనెన్స్. నేను నా బాడీ వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది, నా స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, నా మజిల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ హీల్ చేయడానికి, ఇవన్నిటి కూడా నార్మల్ తీసుకురావడానికి ఒక 1 గ్రామ్ పర్ కేజీ కావాలి. సో 75 గ్రామ్స్ కావాలి నాకు. బట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్కువ బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ మోర్ మజిల్ యూ ఆర్ ట్రైంగ్ టు పుట్ ఆన్. సో దానికి డబుల్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం ఇట్ ఈస్ ఆల్ సైంటిఫిక్. దెర్ ఇస్ నథింగ్, ఇదంతా జస్ట్ గాల్లో మాటలు కావు. మెన్స్ హెల్త్ అని ఉంటుంది, లేకపోతే ఫిట్నెస్ అని ఉంటాయి, అన్ని పేపర్స్ ఉంటాయి, అన్ని ఆర్టికల్స్ చదవచ్చు, మీ ట్రైనర్ కూడా చెప్తారు. సో ఇప్పుడు ఈ డెఫిసిట్, ఇప్పుడు మనం రోజు 6 గుడ్లు తింటే ఎంత వస్తుందో దానికన్నా ఎక్కువ రావడానికి మనం ప్రోటీన్ షేక్స్ వాడతాం. చాలా బ్రాండ్స్ ఉంటాయి, దానికి ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేది చెప్పడానికి చాలా కష్టం. అయితే నేను ఫాలో అయ్యే మెట్రిక్ ఒకటే. నేను ఇప్పుడు ఒక ప్రోటీన్ డబ్బా కొనాలనుకోండి, పర్ సర్వింగ్ ఎంత ప్రోటీన్ నా బాడీలోకి వెళ్తుంది అని చూసుకుంటాను. ఏ ప్రోటీన్, ఇట్ కెన్ బి వే ప్రోటీన్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వే ప్రోటీన్ తీసుకుని దానిలో కూడా ప్యూరిఫైడ్ ఫార్మ్స్ ఉంటాయి. బట్ జస్ట్ గో ఫర్ అ నార్మల్, అ డీసెంట్ వే ప్రోటీన్. ఇప్పుడు ఇండియన్ కంపెనీ మజిల్ బ్లేజ్ ఉంది. ఐ ఆమ్ అ బిగ్ అడ్మైరర్ ఆఫ్ దట్ మజిల్ బ్లేజ్ బికాస్ ఇట్ ఈస్ మేడ్ బై ఇండియన్స్. ఫస్ట్ థింగ్ ఇస్ మేక్ ఇన్ ఇండియా. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు. సో ఇట్ ఈస్ మేడ్ బై ఇండియన్స్ అండ్ మేడ్ ఫార్ ఇండియన్స్, ఫర్ ఇండియన్ బాడీ అనమాట. సో మజిల్ బ్లేజ్ నేను ఎక్కువ ప్రమోట్ చేసుకుంటాను. ప్రమోట్ అంటే ఎవరైనా అడిగితే అది చెప్తాను. ఆ దాంట్లో కూడా డబ్బా పైన మన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నప్పుడు ఎంత ఎనర్జీ, ఒక స్కూప్లో ఎనర్జీ ఎంత వస్తుంది, ఒక స్కూప్లో ప్రోటీన్ ఎంత వస్తుంది అని చూసుకోవాలి. వేరే ప్రోడక్ట్ కూడా కంపేర్ చేసుకోవాలి. టక్మని ఒకటి 8,000 రూపాయలు ఉంది అది మంచిది, ఇది 4,000 రూపాయలు ఉంది మంచిది కాదు అని ఉండదు. ఈ స్కూప్లో ఏది ఉంది, ఈ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఏంటి అని చూసుకోవాలి. దాని ప్రకారం మనం కొనుక్కోవాలి. అయితే ఈ వే ప్రోటీన్తో పాటు క్రియాటినిన్ అనేది ఇంకొకటి యాడ్ ఆన్ అవుతుంది. ఇది చిన్న డబ్బాలో వస్తుంటుంది. కొంతమంది కరెక్ట్ కాదు అంటున్నారు, కొంతమంది ఇట్స్ గుడ్ అంటున్నారు. బట్ వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? సో క్రియాటిన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఐ సజెస్ట్ ఇస్ బిఫోర్ యూ టేక్ సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ ద కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. మన బాడీలో సీరం క్రియాటిన్ ఎలా ఉందో తెలుసుకుని దాని ప్రకారం మనం క్రియాటిన్ తీసుకోవడం బెటర్. బట్ ఈవెన్ దెన్ సేయింగ్ దట్, మీరు ఎక్కువ తీసుకున్నా కూడా ఏం అవ్వదు, ఇన్ ద సెన్స్ దట్ యూ షుడ్ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్. వాటర్ బాగా తాగితే కనుక ఇట్స్ ఎఫెక్ట్స్ ఆర్ మినిమల్. బట్ ఏమవుతుందంటే ఇట్స్ ఎఫెక్ట్స్ ఆర్ మినిమల్ అనేది వెళ్తుంది బయటికి. బట్ వాటర్ బాగా తాగాలని చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఏం చేయాలి, రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి. అసలు మీ బాడీలో సీరం క్రియాటిన్ ఎంత ఉందో తెలుసుకోవాలి, దాని ప్రకారం క్రియాటిన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, అది తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఉంటాయి, బికాజ్ ఇట్స్ సింథటిక్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ యువర్ బాడీ ఈజ్ మేకింగ్. సో దానివల్ల ఈజ్ ఇట్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ వెయిట్ ట్రైనింగ్? ఇట్ ఈస్ నాట్. ద మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ ఇస్ డూయింగ్ వర్కౌట్స్ కన్సిస్టెంట్లీ. అంతే, రోజు చేయాలి. చేస్తున్న దానికి తినాలి. ఏం తినాలి? న్యాచురల్ ప్రోటీన్ తినాలి. న్యాచురల్ ప్రోటీన్ మీకు 1 గ్రామ్ కాకుండా 2 గ్రామ్స్ తినాలి పర్ కేజీ బాడీ వెయిట్. అంతే. ఇదే సూత్రం. రోజు చేయాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి. ప్రోటీన్ ఫుడ్ మీకు దొరకట్లేదు అనుకుంటే అప్పుడు సింథటిక్ ప్రోటీన్ తీసుకోవాలి. క్రియాటిన్ కానీ, బీసీఏ కానీ ఎన్నో ఉంటాయి. దెర్ విల్ బి సో మెనీ ప్రొడక్ట్స్ ఇన్ దట్. బట్ దట్ ఈస్ ఫర్ పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ దర్ బాడీస్ ఫర్ కాంపిటీషన్స్. ఇప్పుడు నాకు అవసరం లేదండి, నేను తీసుకోను. నేను ఓన్లీ వే ప్రోటీన్ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను? నేను తినే 4 గుడ్లు సరిపోతుందని కొంచెం స్కూప్ తీసుకుంటాను. ఇప్పుడు చాలా మంది ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అని మార్నింగ్ టైమ్ కెఫే వాటర్ అండ్ గీ వేసుకొని తాగుతుంది. బుల్లెట్ కాఫీ కరెక్టేనా? ఇట్ ఈస్ బుల్లెట్ కాఫీ యాక్చువల్లీ ఎందుకు వచ్చిందంటే, ఇట్ ఈస్ మోర్ దాన్ అ ప్రీ వర్కౌట్ డ్రింక్, ఇట్ ఈస్ అ ఫ్యాట్ లాస్ డ్రింక్. దేర్ ఇస్ అ కాన్సెప్ట్. ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు, చాలా మంది తెలుసు, బట్ విచిత్రంగా ఉంటుంది. ఫ్యాట్ విల్ కిల్ ఫ్యాట్. ఓకే.
taking fat into your body will kill the fat that is there in your body. సో అందుకనే మార్నింగ్ వామ్ వాటర్ లో ఘీ వేసుకుందాం. దట్ ఈస్ అ కాన్సెప్ట్. సైంటిఫికలీ ఇట్ ఈస్ నోన్. ఓకే. అంటే దేర్ ఆర్ కీటో డయట్స్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. కీటో డయట్ కి వెళ్ళినప్పుడు కీటో డయట్ కాన్సెప్ట్ ఏంటి? హై ఫ్యాట్ హై ప్రోటీన్ డయట్, సింపుల్ అది. కార్బ్ జీరో, స్టార్వింగ్, యూ స్టార్వ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఆల్మోస్ట్ 18 hours a day, then the first food that you put in is a high fat food. You see people carrying cubes of cheese with them, cubes of Amul fat with them. ఎందుకు తీసుకుంటారు? వేసుకోగానే ఫస్ట్ బాడీలో ఫ్యాట్ అవుతుంది. మన సెన్సేషన్స్ ఏంటి, మన బాడీలో మెకానిజమ్స్ ఏంటంటే గ్లూకోజ్ లాగడానికి చూస్తుంది బాడీలో గ్లూకోజ్ ఒకసారి షుగర్ రాగానే అది తీసేసుకుని దాన్ని ఫ్యాట్ లా క్రియేట్ చేయడం చూస్తుంది. మనం ఏం చేస్తున్నాం? బాడీకి ఫ్యాట్ ఇస్తున్నాం. మనకు ఆకలి తీరుతుంది కానీ బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఏంటిది మనకు రావాల్సిన షుగర్ కదా అదేదని. ఫ్యాట్ వస్తుంది, మరి ఈ ఫ్యాట్ని ఏం చేయాలో తెలియదు. ఫ్యాట్ స్టోర్ చేయలేదు, ఆల్రెడీ ఫ్యాట్ ఉంది. సెన్సేషన్ ఏం చెప్తే ఫ్యాట్ ఉంది, మరి దీన్ని ఏం చేయాలని. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. That is how we tackle this. So then it's good. It's good, but in moderations. You should know. A lot of people are not compliant with dairy products. They are lactose intolerant. No. They don't know what to do. So I will just say black coffee. Just take one black coffee in the morning. Maybe starve yourself for about 10 to 12 hours. Fasting undandi. 12 hours తర్వాత మళ్ళీ బ్రేక్ చేసుకుని eat your food. Eat everything. Eat carbs, eat protein, eat fat, everything. Don't have to. నేను మన పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ అ వొకేషన్, వీ హ్యావ్ అ వర్క్. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, యువర్ అన్ యాంకర్. మనకి ఈ వీటికి ఏది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఫస్ట్. నా ఆర్థోపెడిక్ సర్జరీకి నేను ఫిట్గా ఉండి భయంకరంగా షర్ట్లు తినిపోవాల్సిన అవసరం నాకు లేదు. సో నేను దానికోసం ట్రై చేయకూడదు. ఐటీ కంపెనీస్లో ఉన్న వాళ్ళు ఆ పని చేసుకోవాలి. ఫిట్నెస్ షుడ్ బీ అన్ యాడ్ ఆన్ టు యూ టు మేక్ యూ లివ్ లాంగర్. ద మోర్ యూ లివ్, ద మోర్ మనీ యూ విల్ మేక్, ద మోర్ కంఫర్టబుల్ యూ విల్ బీ. అంతే.